విటమిన్‌లు దానికి సంబంధించినటువంటి 30 ముఖ్యమైన ప్రశ్నలు ఇచ్చున్నాయి. వీటిలో అట్‌లీస్ట్ 1 ఆర్ 2 బిట్స్ ఎవ్రీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి వస్తాయి. అందులో ఫస్ట్ వన్, విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం ఏమిటి? విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం ఏమై ఉంటుందంటే రెటినాల్. విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అమ్మా, నీటిలో కరిగే విటమిన్లు ఏమిటి? నీటిలో కరిగే విటమిన్లు ఏమై ఉంటాయంటే బీసీ ఉంటాయి. నీటిలో కరిగే విటమిన్లు బీసీ. అలాగే థర్డ్ క్వశ్చన్, రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? రికెట్స్ వ్యాధి విటమిన్ డి లోపం వల్ల రావడం జరుగుతుంది. విటమిన్ డి లోపం వల్ల రావడం జరుగుతుంది. నెక్స్ట్, చిగులు నుండి రక్తం కారడం ఏ విటమిన్ లోపం వల్ల సంభవిస్తుంది? చిగులు నుండి రక్తం ఎప్పుడు కూడా విటమిన్ సి లోపం వల్ల జరుగుతుంది ఇది. నెక్స్ట్, రక్తం గడ్డ కట్టడానికి అత్యంత అవసరమైన విటమిన్ ఏది? రక్తం గడ్డ కట్టడానికి అత్యంత అవసరమైన విటమిన్ ని కే. నెక్స్ట్, సన్షైన్ విటమిన్ అనే దేనికి పేరు? సన్షైన్ అంటే సూర్యుని, సన్ అంటేనే సూర్యుడు ఉంది. సూర్యుడి నుంచి వచ్చే విటమిన్ దేనికి పేరు అంటారు? విటమిన్ డిని సూర్యుడి నుంచి విటమిన్ అని అంటారు. అందువల్ల దీన్ని సన్షైన్ విటమిన్ అంటారు. నెక్స్ట్, బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? బెరిబెరి వ్యాధి విటమిన్ బి1 లోపం వల్ల రావడం జరుగుతుంది. బెరిబెరి, దీన్ని థయామిన్ అని కూడా అంటారు. థయామిన్ అని కూడా అంటారు. విటమిన్ బి12లో ఉండే లోపం ఏమిటి? అంటే ఇది ఒక మెటల్ సంబంధించింది. విటమిన్ బి12లో ఉండే లోపం ఏమిటంటే కోబాల్ట్. నైన్త్ క్వశ్చన్, విటమిన్ సి యొక్క రసాయనిక నామం. అంటే ప్రతి విటమిన్కి ఒక రసాయనిక నామం ఉంటుంది. అలాగే విటమిన్ సి యొక్క రసాయనిక నామం ఏమిటి అన్నారు? అస్కార్బిక్ యాసిడ్. అస్కార్బిక్ ఆమ్లం. యాసిడ్ అన్న ఆమ్లం అన్న ఒకటేనమ్మా, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ అమ్మా, ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరును అంటే సంతానలేమి సమస్యలు సంబంధించిన విటమిన్ ఏది? ప్రత్యుత్పత్తికి సంబంధించిన ఆ పనితీరు బాగుండాలన్నా, ఆ పనితీరు తగ్గిపోవాలన్నా దానికి విటమిన్ ఒకటి కారణం ఉంటుంది. ఆ విటమిన్నే విటమిన్ ఈ. ఇది ఈ రోజుల్లో ఎక్కువ మంది జరుగుతున్న విటమిన్ లోపం ఏదంటే విటమిన్ ఈ. మానవ శరీరంలో విటమిన్ ఏ ఎక్కడ నిల్వ చేయబడుతుంది? మానవ శరీరంలో విటమిన్ ఏడిఈకే అంటే కొవ్వుల్లో కరిగే విటమిన్లన్నీ కూడా ఏంటంటే కాలేయంలో నిల్వ చేయబడతాయి. కాలేయంలో. నెక్స్ట్ అమ్మా 12th క్వశ్చన్, పెల్లగ్రా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? అంటే పెల్లగ్రా వ్యాధి విటమిన్ బి3 అమ్మ. దీన్నే నియాసిన్ అని కూడా అన్నారు. నెక్స్ట్, విటమిన్ డి లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి. మామూలుగా విటమిన్ డి లోపం వల్ల దేనివల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది అంటే పెద్దవారిలో ఒక విధంగాను, చిన్నవారిలో ఒక విధంగా ఉంటుంది. పెద్దవారిలో వచ్చేటటువంటిది ఏంటంటే ఆస్టియోమలాసియా. నెక్స్ట్ అమ్మా 14th బిట్, పాలిష్ చేసిన బియ్యం ఎక్కువగా తినడం వల్ల ఏ విటమిన్ లోపిస్తుంది? అంటే పాలిష్ చేయడం వల్ల, అంటే బియ్యం మీద పాలిష్ చేస్తాం కదా, పాలిష్ తెల్లగా పట్టేస్తాం, దానివల్ల ఒక విటమిన్ లోపిస్తుంది. ఆ విటమిన్ ఏదంటే విటమిన్ బి1. మూత్రం. నెక్స్ట్ బిట్ అమ్మ 15th, మూత్రం ద్వారా విసర్జించబడే ప్రధాన విటమిన్ ఏది? అంటే మన మూత్రం ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది, అది నిల్వ ఉండదు ఎక్కువగా. అందువల్ల దాన్ని ఏంటంటే మనం డైలీ తీసుకోవాలా. అదేంటంటే విటమిన్ సి. విటమిన్ బి6 యొక్క రసాయనిక నామం ఏమిటి? అంటే 16th బిట్, విటమిన్ బి6 యొక్క రసాయనిక నామం ఏమిటి? విటమిన్ బి6 అంటే పెరిడాక్సిన్. నెక్స్ట్ బిట్ 17th, విటమిన్ డి యొక్క రసాయనిక నామం. అంటే విటమిన్ డి కాల్సిఫెరాల్. విటమిన్ డి యొక్క రసాయనిక నామం ఏమిటి? కాల్సిఫెరాల్. నెక్స్ట్ అమ్మ 18th బిట్, విటమిన్ ఈని సాధారణంగా ఏమని పిలుస్తారు? అంటే విటమిన్ ఈ ఇందాక పురుషుల్లో వందత్వం కానీ స్త్రీలలో వందత్వం కానీ ఏర్పడడానికి కారణం విటమిన్ ఈ అని చెప్పా. ఆ విటమిన్ ఈనికే ఒక నేమ్ ఉంది, దాన్ని బ్యూటీ విటమిన్ అంటారు.
బ్యూటీ విటమిన్. నెక్స్ట్ అమ్మా 19th క్వశ్చన్. ఆవు పాలు స్వల్పంగా అంటే పసుపు రంగులో ఉంటాయి, మీరు గమనించారో లేదో. దానికి కారణమైన విటమిన్ ఏది అంటారు? దానికి కారణమైన విటమిన్ ఏది అంటే విటమిన్ B2. దీన్ని రైబోఫ్లేవిన్ అని కూడా అంటారు. గర్భవతులకు రక్తహీనత రాకుండా డాక్టర్లు ఇచ్చే ప్రధాన విటమిన్ ఏది? అంటే రక్తహీనత రాకుండా ఉండాలంటే, అంటే మామూలుగా వాళ్ళు విటమిన్స్ అనేటటువంటి ట్యాబ్లెట్ రూపంలో ఇస్తారు గర్భవతులకి. వాళ్ళు ఆ విటమిన్ ఏంటంటే విటమిన్ B9. దీన్ని ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ అమ్మ కొవ్వుల్లో కరిగే విటమిన్. కొవ్వుల్లో కరిగే విటమిన్ ఇందాక నేను చెప్పాను ADEK. ఇవే కాలేయంలో నిల్వ ఉంటాయని కూడా చెప్పా. గాయాలు త్వరగా మారడానికి సహాయపడే విటమిన్ ఏది? గాయాలు అంటే దెబ్బ తగిలినప్పుడు అవి వెంటనే మారడానికి సహాయపడేటటువంటిది ఏంటంటే విటమిన్ సి. విటమిన్ సి. నెక్స్ట్ అమ్మ 23rd బిట్. విటమిన్ K యొక్క రసాయనిక నామం. విటమిన్ K యొక్క రసాయన నామం ఏమంటుందంటే ఫిలోక్వినోన్. ఫిలోక్వినోన్. పర్నీషియా అనీమియా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? పర్నీషియా అనీమియా అనేటటువంటి విటమిన్ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? విటమిన్ B12 మా. విటమిన్ B12. జిరాఫ్థాల్మియా వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? అంటే కళ్ళు సరిగా కనపడవు. దీనికి ఆన్సర్ ఏంటంటే కళ్ళు. విటమిన్ B7 యొక్క రసాయనిక నామం ఏమిటి? నెక్స్ట్ 26th క్వశ్చన్. విటమిన్ B7 యొక్క రసాయనిక నామం ఏమిటి ఉంటుందమ్మా? బయోటిన్. బయోటిన్. క్రింది వాటిలో నెక్స్ట్ 27th క్వశ్చన్. క్రింది వాటిలో హార్మోన్ లాగా పనిచేసే విటమిన్ ఏది? హార్మోన్ లాగా పనిచేసే ఏ విటమిన్ అంటే విటమిన్ డి. విటమిన్ డి. నెక్స్ట్ ఉండే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉసిరికాయలు అంటే ఆమ్లాలు అత్యధికంగా లభించే విటమిన్ ఏది? ఏమంటదమ్మా? విటమిన్ సి. పొలని పండ్లన్నింటిలో లభిస్తుంది, కానీ ఎక్కువగా లభించేవి ఏంటంటే ఆమ్లం అంటే ఉసిరిలో లభిస్తుంది. వేడి చేస్తే త్వరగా నశించిపోయే విటమిన్ ఏది? నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్లోనే వేడి చేయడం వల్ల త్వరగా నశించిపోద్ది ఒక విటమిన్. ఆ విటమిన్ ఏంటంటే విటమిన్ సి. నెక్స్ట్ అమ్మా ఫైనల్. విటమిన్లు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? విటమిన్లు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే సిఎం ఫంక్. ఎప్పుడంటే 1912లో కనిపెట్టిండు సిఎం ఫంక్. ఓకే అమ్మా, ఇంతటితో 30 బిట్లు అయిపోయాయి. ఇందులో మస్ట్ అండ్ ఇవి ఎగ్జామ్కి వెళ్ళే ముందుగా ఇవి ఒకసారి విటమిన్లు ఈ ప్రశ్నలకు సంబంధించి చూసుకోండి. కనీసం ఒక బిట్ తప్పకుండా ఇస్తాడు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మటుకు తప్పకుండా చేయండి అమ్మా. ఎందుకంటే నా వీడియో ప్రతిదీ మీకు వస్తుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.